ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిన్న సిలబస్ మనం చెప్పుకున్నాము. ఇందులో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఆల్రెడీ నిన్న ఇంట్రడక్షన్లోనే మేనేజ్మెంట్ చేసేటటువంటి కార్యకలాపాలు విధులు కొన్ని మాటలు నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేటటువంటిది మనకి ఫైనాన్షియల్ అకౌంటెంట్ తయారు చేసేటటువంటి వర్తక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తుల పట్టి ఆధారంగా ఈ మేనేజ్మెంట్ అకౌంటెంటు మనకి వివిధ రకాల స్టేట్మెంట్ల నివేదికల రూపంలో మేనేజ్మెంట్కి సమర్పిస్తాడు. అందుకని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అని చెప్తూ ఉంటాము. దీంట్లో ఈ ఎన్ని రకాల నివేదికలు ద్వారా ఈ మనకి నివేదికలు మేనేజ్మెంట్కి సమర్పిస్తాడు అనేది ఇప్పుడు ఎలా చూద్దాం. మెథడ్స్ ఆఫ్ టూల్స్ ఆఫ్ అనాలిసిస్ and interpretation. అంటే వివిధ రకాల ఆర్థిక నివేదికలు యొక్క సమర్పణ, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క మెథడ్కి ఇక్కడ అనాలిసిస్ అనే మాటలోనే మనకి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే కామెంట్ కూడా ఇవ్వాలి. అంటే ఆ నివేదిక తయారు చేయడంతో పాటుగా ఎగ్జామినర్ చెప్పకపోయినా మీరు కామెంట్ అనేటటువంటిది ఇవ్వండి. అంటే మేనేజ్మెంట్కి ఆ తయారు చేసినటువంటి రిపోర్ట్లోని స్థూలమైనటువంటి అర్థాన్ని మేనేజ్మెంట్కి తెలియచేయాలి. అలా తయారు చేయడమే ఈ విశ్లేషణ అనేటటువంటి దాంట్లోని దాని యొక్క అర్థం నిగుడీకృతమై ఉంటుందన్నమాట. సరే, ఈ ఆర్థిక నివేదికలు సాధారణంగా మనకి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ కామన్ సైజ్ స్టేట్మెంట్స్, మూడవది ట్రెండ్ అనాలసిస్. తులనాత్మక ఆర్థిక నివేదికలు, తెలుగు వాళ్ళు తులనాత్మక ఆర్థిక నివేదికలు. 2 సాధారణ పరిమాణ ఆర్థిక నివేదికలు. 3 ప్రవృత్తి విశ్లేషణ. ఓకే, ఫస్ట్ది చూడండి, కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Comparative financial statements are designed as to provide time perspective to the consideration of various elements of financial position embodied in such statements. In these statement figures for 2 or more periods are placed side by side to facilitate comparison. ఇక్కడ తులనాత్మక ఆదాయ నివేదికల్ని మనం చూసినట్లయితే
2 నుంచి అంతకుమించి ఎక్కువ కాలాలు, 2 కాలాలకు సంబంధించి ఇక్కడ మనం డేటా తీసుకుంటామండి. 1 సంవత్సరము, 2వ సంవత్సరము. ఇక్కడ మనం ఈ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని మళ్ళీ తిరిగి మనం 2 రకాలుగా ఇక్కడ తయారు చేసుకుంటాం. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంటు, రెండోది బ్యాలెన్స్ షీటు. ఇన్కమ్ స్టేట్మెంటు, 2 బ్యాలెన్స్ షీటు. ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ఇక్కడ 2 సంవత్సరాల యొక్క ఆదాయకాల నివేదికల్ని పరిగణలోకి తీసుకుంటాము. అలాగే ఆస్తులు బట్టి తయారు చేయనప్పుడు కూడా 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి లేదా అంతకంటే ఎక్కువ కాలాలకు సంబంధించి ఇక్కడ మనం తీసుకుంటాం. అంటే కంపారిజన్ అంటే ఒకదాని ద్వారా మనం సాధ్యపడదు, ఒకటి మించి ఉండాలి. అందుకని ఇక్కడ 2 కాలాల యొక్క నివేదికల్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఉదాహరణకి ఒక 2010, 2011 ఇచ్చాడు అనుకోండి. 2010 ఒక్కటి ఇస్తే మనం కంపారిజన్ చేయలేము. అదే కంపేర్ చేయాలి అంటే 2010, 2000 ఇలా 2 సంవత్సరాల కాలాలు మనం ఇచ్చినప్పుడు 2011 సంవత్సరాన్ని కరెంట్ ఇయర్ కానీ ఇది ప్రీవియస్ ఇయర్ కానీ చూసుకుంటే గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం ఎట్లా ఉంది, అలాగే ప్రస్తుత సంవత్సరంలో ఏమైనా ఖర్చులు కానీ ఆదాయాలు కానీ లేదా వ్యయాలు కానీ పెరుగుదల అనేటటువంటిది ఉన్నాయా, తగ్గినాయా అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మనం తయారు చేసేటటువంటి నివేదికలు ఈ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అదే మాదిరి బ్యాలెన్స్ షీట్లు కూడా అంటే 2010 సంవత్సరంలో ఆస్తులు బట్టి 2011లో ఆస్తులు బట్టి 2 కూడా కంపారిజన్ చేసుకుంటూ అక్కడ ఆస్తుల్లో కానీ అప్పుల్లో కానీ ఉండేటటువంటి విలువల్లో వచ్చేటటువంటి మార్పులు ఆర్థిక స్థితి మీద ఏ విధంగా ఉంటుంది, తన బ్రతుకు మీద ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడం కోసం తయారు చేసేటటువంటి నివేదికలు ఈ ఆర్థిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ అనమాట అండి. దీన్ని అనాలిసిస్ చేయడం ఒక వివిధ పట్టికల నివేదికల రూపంలో తయారు చేయడమే ఈ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇందాక కామన్ సైజ్ గురించి చెప్పాను. కామన్ సైజ్లో కూడా 2 రకాలు ఉంటాయి. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు. అలాగే ఫైనల్గా ట్రెండ్ అనాలిసిస్, ట్రెండ్ బ్యాలెన్స్ షీట్. సో ఇలా వెరసి మనకి ఈ టాపిక్ ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక 10 మార్క్స్ సమ్ ఖచ్చితంగా అడిగి తీరుతాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకొని వినండి. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మన వాట్సాప్ గ్రూప్లో ముందుగానే ప్రాబ్లం అనేటటువంటిది నేను పీడిఎఫ్ చేయడం చేస్తాను. దాని యొక్క ఆన్సరు ఇక్కడ నేను చెప్పడం చేస్తాను. అర్థమవుతుందా? డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడే లెక్క చెప్పి ఇది చేయడం అంటే టైం మనకి ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి మీకు లెక్క అనేది బోర్డు మీద ఎక్కించకుండా మీకు గ్రూప్లో నేను పీడిఎఫ్ చేస్తాను, సమ్మని వాట్సాప్ చేస్తాను. ఆ సమ్మని మీరు చూసుకుంటూ ఆ లెక్కకు సంబంధించినటువంటి ఆన్సర్ని ఇక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ముందుగా హెడ్డింగ్ పెట్టుకోండి, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంటు. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇందాక చెప్పినట్టుగా 2 కాలాల్లో వచ్చేటటువంటి మార్పుల్ని ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకోవడం కోసం తయారు చేసేటటువంటి నివేదికే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంటు. దీన్ని మనం పర్సంటేజెస్లో ఏ విధంగా చేస్తారు ఏంటి అనేటటువంటి దీని యొక్క ఫార్ములా ముందు మీకు ఒక ప్రొఫార్మా, స్పెసిమెన్ ప్రొఫార్మా మీకు ఇచ్చేస్తున్నాను, అది ఎక్కించుకోండి. Specimen form of comparative income statement.
పర్టిక్యులర్స్ గత సంవత్సరము, వాడు ఇచ్చినటువంటి ఇయర్, ప్రీవియస్ ఇయర్, ప్రజెంట్ ఇయర్, గత సంవత్సరము ఆర్ కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరము. అలాగే ఇంక్రీజ్ అమౌంట్, డిక్రీజ్, ఇంక్రీజ్ అమౌంట్ అండ్ డిక్రీజ్ అమౌంట్. సో మనం ఇక్కడ చూపించాలి, అంటే పెరుగుదల, తగ్గుదల, పెరిగిన తగ్గిన అంశాలు. ప్రస్తుతానికి ఇక్కడ ఫార్మాట్లో ఏమీ చూపించట్లేదు, డాష్లు పెట్టుకోండి. లెక్క వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందు ప్రొఫార్మా చూడండి, ఈ ప్రొఫార్మా వైజ్ మీరు లెక్కని తయారు చేయండి. మొట్టమొదటిగా వివరాల్లో నెట్ సేల్స్, నికర అమ్మకాలు, నెట్ సేల్స్. నికర అమ్మకాలు, నికర అమ్మకాలు. నెక్స్ట్ లెస్ నికర అమ్మకాలు, దాంట్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయం. అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువుల వ్యయాన్ని తీసేయండి. అమ్మిన వస్తువుల వ్యయము తీసేయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం ఏమని చెప్తాం? స్థూల లాభము, గ్రాస్ ప్రాఫిట్. అంటే ఫైనాన్షియల్ అకౌంటెంట్ తయారు చేసేటటువంటి వర్తకపు ఖాతాని ఈ విధంగా 2 అంశాలు 2 పాయింట్లలో ఒక స్టేట్మెంట్ నివేదిక రూపంలో తయారు చేయడం చేస్తాం అన్నమాట. అటు 2 కొనుగోళ్ళు, 2 ప్రారంభ సరుకు, 2 కొనుగోళ్ళు, ఇవన్నీ పెట్టుకొని రాస్తూ వస్తాం. ప్రొడక్షన్ సంబంధించి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, అవన్నింటినీ కూడా ఇక్కడ ఒకే పాయింట్ తోటి తీసుకోవడం జరుగుతుంది. అందుకని నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దట్ ఈస్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. అంటే ఇది వర్తక ఖాతా అన్నమాట. ఇక్కడ నివేదికల రూపంలో తయారు చేస్తున్నాడు. అంటే పెరుగుదల ఎట్లా ఉంది, తగ్గుదల ఎలా ఉంది, పెరిగితే తగ్గిందా, దాని మీద కింద మనం లెక్క అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సొల్యూషన్ టు గివ్ సమ్ కామెంట్ అబౌట్ పర్టిక్యులర్ స్టేట్మెంట్. అంటే వాట్ స్టేట్మెంట్ ఆర్ రిక్వైర్డ్, ఆ స్టేట్మెంట్కి సంబంధించి మనం చిన్న ఒక కామెంట్ అనేటటువంటిది ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి ఇదే మెయిన్ ఆధారం. అందుకని పెరుగుదల, తగ్గుదల అనేటటువంటి అంశాలు ఇక్కడ చూపిస్తాం అన్నమాట. పెరిగిన శాతము, తగ్గిన శాతము, ఇంక్రీజ్ వాల్యూ, డిక్రీజ్ వాల్యూ. సో మొట్టమొదటిగా మీరు నికర అమ్మకాలు తీసుకోండి. ఆ నికర అమ్మకాల నుంచి మనం దీంట్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయండి. తీగా వచ్చేటటువంటి మొత్తాన్ని గ్రాస్ ప్రాఫిట్గా మనం చూపిస్తాము. దానిలోంచి లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణ వ్యయాలను తీసేయండి. దీనిలోంచి నిర్వహణ వ్యయాలను తీసేసేయండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ వ్యయాలను తీసేసేయండి. దాన్ని కిందకి తీసుకురండి మళ్ళీ అమౌంట్ని. దీనికి యాడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభము లేదా ఆపరేటింగ్ ఇన్కమ్స్, నిర్వహణ ఆదాయాలు. ఆపరేటింగ్ ఇన్కమ్స్ని ఇక్కడ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ కలపండి.
గుర్తుపెట్టుకోండి, స్థూల లాభంకు ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి తీసేయండి. ఆ తీసివేయగా వచ్చినటువంటి మొత్తానికి ఆపరేటింగ్ ఇన్కమ్స్ అనేటటువంటిది యాడ్ చేయండి, కలపండి. ఆ కలపగా వచ్చేటటువంటి మొత్తాన్ని మళ్ళీ తీసుకురండి కిందకి. దీన్ని మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం, అంటే నిర్వహణ లాభము. నిర్వహణ లాభము, ఆపరేటింగ్ ప్రాఫిట్. దీనికి లెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్, బ్రాకెట్లో ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్లోంచి ఈ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి నిర్వహణేతర వ్యయాలు లేదా నష్టాలు, నిర్వహణేతర వ్యయాలు లేదా నష్టాలని తీసేయండి. ఈ నిర్వహణేతర వ్యయాల్ని లేదా నష్టాలను తీసేయండి. తీసేయగా వచ్చేటటువంటి మొత్తము దీనికి యాడ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, నిర్వహణేతర ఆదాయాల్ని ఈ కలపండి. నిర్వహణేతర ఆదాయాల్ని కలపండి. ఈ కలపగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం ఏమంటాము అంటే, ఇక్కడ రాస్తున్నాను, ఈ కలపగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం ఏమని చెప్తాము అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటామండి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్గా చెప్తాము. ఈ మొత్తాన్ని పీబీటీ అంటామన్నమాట, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దీనికి మైనస్ లెస్ ట్యాక్స్ కనుక లెక్కలో ఇచ్చినంటే ఆదాయ పన్నును తీసివేసినట్లయితే దీన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పిఏటి అంటారు. చూడండి ఒకసారి, నికర అమ్మకాలని ముందు తీసుకోండి. ఈ నికర అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువుల వ్యయాన్ని తీసివేస్తే మనకు వచ్చేటటువంటి మొత్తాన్ని గ్రాస్ ప్రాఫిట్ అని చెప్తాము. ఆ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఏదైనా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కనుక ఉన్నట్లయితే ఆ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని కూడా వచ్చినటువంటి మొత్తంలో గ్రాస్ ప్రాఫిట్లోంచి తీసేయండి. ఆ వచ్చినటువంటి మొత్తానికి ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కలపండి. అంటే నిర్వహణపరమైనటువంటి ఆదాయాలు ఏమైనా ఉంటే అవి కలపండి. దానిని ఆ కలపగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం నిర్వహణ లాభంగా చెప్తాము, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కానీ లేదా ఎనీ లాసెస్ ఆఫ్ నాన్ ఆపరేటింగ్ ఉన్నా దాన్ని బ్రాకెట్లో ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. సో ఇది ఏమైనా నష్టాలు ఉన్నట్లయితే అటువంటి నష్టాలని మీరు లాభంలోంచి తీసేయండి. అలాగే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కలపండి. ఆ కలపగా వచ్చినటువంటి మొత్తాన్ని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్గా, పీబీటీగా మనం చెప్తాము. లెక్కలో ఏదైనా పన్ను కనుక ఉన్నట్లయితే ఆ పన్నును కూడా ఫైనల్గా తీసివేస్తే మన దగ్గర ఉండేటటువంటి మొత్తాన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్గా చూపిస్తాము. ఇది
మనకి ఆ తులనాత్మక ఆదాయ నివేదికకి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా అన్నమాట. మీరు లెక్క చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రొసీజర్లో చేస్తే మనకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే లెక్క వచ్చేటప్పుడు అక్కడ చెప్తాను నికర అమ్మకాలు ఎట్లా వస్తాయి, అలాగే అమ్మిన వస్తువులు వ్యయాన్ని ఏ విధంగా లెక్క కట్టుకోవాలి, అలాగే ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ అనేటటువంటి అంశాలు ఏమేమి అంశాలు ఆపరేటింగ్లోకి వస్తాయి, ఏవి నాన్ ఆపరేటింగ్ అంశాల్లోకి వస్తాయి అనేటటువంటిది లెక్కను బట్టి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పర్సంటేజెస్ అనేటటువంటిది కాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజెస్ అనేటటువంటిది కాలిక్యులేట్ చేయాలి అంటే దానికి సూత్రం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఎలా కడతామంటే చేంజ్ ఇన్ అమౌంట్, బై బేస్ ఇయర్ అమౌంట్, గత సంవత్సరపు ఆ మొత్తము ఇంటూ 100, దట్ ఈజ్ కాల్డ్ పర్సంటేజ్ అండి. కాబట్టి అంటే ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం ఆ చేంజ్ అయ్యేటటువంటి మొత్తం ఇందాక మనం అక్కడ చెప్పాము పెరిగినా తగ్గిన అనేటటువంటి మొత్తం దాన్ని గత సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం చోటి భాగించగా అది పర్సంటేజ్ కాలిక్యులేట్ చేస్తాం ఇంటూ 100 మల్టిప్లై చేయగా వచ్చేటటువంటి మొత్తము మనం ఈ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్గా చెప్తామన్నమాట. అది లెక్క చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి లెక్క చేసేటప్పుడు ఇవి కొంచెం ఫార్మాట్స్ మీకు ఈ స్పెసిఫిన్ ఫార్మ్స్ అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టే మనం లెక్కలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని 1-2 సార్లు లెక్క చేసే ముందు ఒకసారి ఫార్మాట్ చూసుకోండి. ఆ ఫార్మాట్ ప్రకారం మనం లెక్క చేసినట్లయితే అతి సునాయాసంగా ఈ మార్కులు అనేటటువంటిది 10 మార్కులు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రేపు క్లాస్లో మీకు చెప్పాను కదండి, లెక్క అనేటటువంటిది మీకు పీడిఎఫ్ వాట్సాప్లో మీకు ప్రాబ్లాన్ని నేను పంపిస్తాను. దాని యొక్క ఆన్సరు ఇక్కడికి వచ్చి చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏమో. ఓకే, రేపు జాగ్రత్తగా ఒకసారి ఈ ఫార్మాట్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.